పశ్చిమ బెంగాల్లో వరుస అత్యాచార ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. కాలేజీలు, హాస్టళ్లు, యూనివర్సిటీలు అవేవి అమ్మాయిలకు భద్రత కల్పించలేకపోతున్నాయి. ఒక సంఘటన మర్చిపోకముందే మరో దారుణం చోటు చేసుకోవడంతో ఆ రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడుతోంది. చదువుకునే స్థలాల్లో సైతం అమ్మాయిలకు రక్షణ లేకపోవడం దారుణమని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ఇక గత 2 నెలల వ్యవధిలోనే సామూహిక అత్యాచార సంఘటనలు ఆ రాష్ట్రాన్ని కుదిపేశాయి. ఇక మెడికల్ స్టూడెంట్ పై గ్యాంగ్ రేప్ సంఘటన ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ రియాక్ట్ అయిన తీరు మరింత వివాదానికి దారితీసింది. ఇక ఇలా ఉండగా తాజాగా మరో దారుణం చోటు చేసుకుంది. 14 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. అది కూడా రాష్ట్ర రాజధానిలోనే చోటు చేసుకోవడంతో ఈ సంఘటన తీవ్ర కలకలాన్ని రేపుతోంది. ఈ ఘటన వివరాలకు వెళ్తే కోల్కతాలోని డమ్ డమ్ ప్రాంతానికి చెందినటువంటి 14 ఏళ్ల బాలిక 7వ తరగతి చదువుతోంది. 2 రోజుల క్రితం చిన్నారి ట్యూషన్కు వెళ్లేందుకు సాయంత్రం ఇంటి నుండి బయటకు వెళ్ళింది. అయితే ఓ పార్క్ వద్ద తనకు తెలిసిన వ్యక్తిని ఆ బాలిక కలిసింది. అదే సమయంలో మరో 2 వ్యక్తులు అక్కడికి వచ్చారు. ఆ ముగ్గురు కలిసి బలవంతంగా ఆమెను ఆటోలో వేరే ప్రాంతం నుండి ఓ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఆ బాలికను గ్యాంగ్ రేప్ చేశారు. ఇక ఆ బాలిక అక్కడి నుండి తప్పించుకొని ఇంటికి వెళ్ళిపోయింది. తనకు జరిగినటువంటి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా వారు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులపై పోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. నిందితులు సంజు సాహా, విక్కీ పాస్వాన్, రాజేష్ పాస్వాన్గా గుర్తించారు. ఇక ఘటనపై మరింత దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు వెల్లడించారు. ఇక ఇదిలా ఉంటే పశ్చిమ బెంగాల్లో ఒడిశాకు చెందినటువంటి ఒక వైద్య విద్యార్థిని పశ్చిమ బర్ధమాన్ జిల్లాలో గ్యాంగ్ రేప్ జరిగింది. దుర్గాపూర్లోని ఒక ప్రైవేటు వైద్య కళాశాలలో 2వ సంవత్సరం చదువుతున్నటువంటి వైద్య విద్య చదువుతున్నటువంటి విద్యార్థిని శుక్రవారం రాత్రి తన స్నేహితుడితో కలిసి భోజనానికి క్యాంపస్ బయటకు రాగా ఈ ఘటన చోటు చేసుకుంది. అదే సమయంలో ముగ్గురు గుర్తు తెలియని యువకులు వారి వద్దకు వచ్చారు. దీంతో ఆమె స్నేహితుడు ఆమెను ఒంటరిగా వదిలి వెళ్ళిపోయాడు. అనంతరం ఆ ముగ్గురు ఆమె ఫోన్ లాక్కొని క్యాంపస్ బయట ఉన్నటువంటి అడవిలోకి లాక్కు వెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు. పశ్చిమ బెంగాల్లోనే గత ఏడాది ఆగస్టులో ప్రభుత్వ ఆర్జికార్ మెడికల్ కళాశాలలో వైద్యురాలుపై ఇక రేప్ చేసి హత్య చేశారు. ఈ ఏడాది జూన్లో దక్షిణ కోల్కతాలోని లా కళాశాలలో న్యాయ విద్యార్థిని ఇక ముగ్గురు గ్యాంగ్ రేప్ చేశారు. 2 నెలల క్రితం జోకాలోని ప్రతిష్టాత్మక ఐఐఎం మెన్స్ హాస్టల్లో మేనేజ్మెంట్ విద్యార్థిని రేప్ చేశారు. అయితే పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం గత కొంతకాలంగా మహిళల భద్రత అంశంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా కోల్కతా కళాశాల ప్రాంగణంలో 2 అత్యాచార కేసులు వెలుగులోకి వచ్చిన తర్వాత విమర్శలు పెరిగాయి. ఇక మెడికల్ స్టూడెంట్ పై సామూహిక అత్యాచారం ఘటనపై సీఎం మమతా బెనర్జీ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఇప్పటికైనా మహిళల భద్రత విషయంలో బెంగాల్ ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.